హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. అక్టోబర్ అంటే అందరికీ గుర్తొచ్చేది నేచర్ ఎస్కేప్. అండ్ నేచర్ ఎస్కేప్ అంటే గుర్తొచ్చేది వాటర్ ఫాల్స్. ఏమంటారు? నాకైతే వాటర్ ఫాల్స్ గుర్తొచ్చింది. మీకేం గుర్తొచ్చింది? కామెంట్ లో చెప్పండి. ఏంటబ్బా వాటర్ ఫాల్స్ అనే మ్యాప్స్ ఓపెన్ చేసింది? మనకైతే వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయో తెలియదు కదా, అందుకే గూగుల్ మ్యాప్స్ని అయితే అడుగుతున్నా. సో నేనైతే బెంగళూరులో ఉన్నా కాబట్టి వాటర్ ఫాల్స్ నియర్ బెంగళూరు అని ట్యాగ్ చేసి సర్చ్ చేస్తున్నా. ఓ నో, ఇన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయా బెంగళూరులో? ఇప్పుడు నేను ఇందులో ఏది ఫిల్టర్ చేయను? ఓకే, మనం లొకేషన్స్ బట్టి మంచి మంచి వాటర్ ఫాల్స్ని అయితే ఫిల్టర్ చేద్దాం. ఫస్ట్ ఈ వాటర్ ఫాల్స్ పేరు ఎక్కడో విన్నట్టుంది, బారాచుకి, గంగా చుక్కి, శివన సముద్రం అని. చూద్దాం ఈ స్పాట్స్ ఎలా ఉన్నాయో. సో ఫస్ట్ ఈ బారాచుకి వాటర్ ఫాల్స్ అయితే చూద్దాం. నాతో పాటు మీరు కూడా. వావ్, వామ్మో, నిజంగా చాలా బాగుంది వాటర్ ఫాల్. నేను కూడా అలానే అరిచా అది చూసాక. సరే, దాని పక్కన ఇంకో వాటర్ ఫాల్ ఉంది కదా, ఇది కూడా కవర్ చేయగలమేమో చూద్దాం. గంగా చుకి, బారాచుకి ఇవేవో సిస్టర్స్లా ఉన్నాయి, అది ట్విన్ సిస్టర్స్లా అనిపిస్తున్నాయి. చూద్దాం ఈ వాటర్ ఫాల్ కూడా ఎలా ఉందో. వావ్, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా వెళ్ళాలనిపిస్తుంది నాకు. శివన సముద్ర డ్యామ్ బోటింగ్ చెప్తున్నా చూడండి. లొకేషన్ అయితే చాలా అదిరిపోయింది. ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి, అస్సలు స్కిప్ చేయకండి. అసలు నేను ఎందుకు ఇలా అన్నానో మీరు వీడియో చూస్తే తెలుస్తుంది. మిస్ కాకుండా ఆ స్పాట్ని అయితే విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ శివన్ సముద్ర వాటర్ ఫాల్స్. ఇది కూడా చూద్దాం ఈ వ్యూ ఎలా ఉంది, ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉంది కూడా రేటింగ్ ఇద్దాం. ఆహా, ఇది కూడా చాలా బాగుంది. సో ఈ 3 వాటర్ ఫాల్స్ అయితే చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ మనం ఫాస్ట్గా స్టార్ట్ చేస్తే మనం ఈ 3 వాటర్ ఫాల్స్ అనేది కవర్ చేసేయచ్చు. అండ్ లక్కీలీ ఈ 3 వాటర్ ఫాల్స్ చాలా నియర్ బై ఉన్నాయి. సో మనం ఫాస్ట్గా స్టార్ట్ అయితే మనం ఈ 3 వాటర్ ఫాల్స్ అనేది కవర్ చేయొచ్చు. అండ్ డ్యామ్ బోటింగ్ కూడా కంప్లీట్ చేయొచ్చు. సో మేమైతే ఈ 3 ప్లేసెస్ కవర్ చేయడానికి 9కి స్టార్ట్ అయ్యాం. బట్ మీరు మాత్రం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. సో ఎలాంటి రష్ లేకుండా మంచిగా అంతా ఎంజాయ్ చేసి రావచ్చు. అంటే మేము ఎంజాయ్ చేయలేదని కాదు, మేము కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేసి వెళ్ళాం 9కి స్టార్ట్ అయ్యి. బెంగళూరు అంటే అందరికీ తెలిసిందే కదా, ట్రాఫిక్ జోన్ అని. బట్ ఈరోజు అయితే మరీ అంతే ట్రాఫిక్ లేదు, కొంచెం బాగానే ఉంది ట్రాఫిక్ కూడా. సో నేనైతే చాలా నిమిషం నుంచి వెయిట్ చేస్తున్నా, ఈ రెడ్ ఎప్పుడు గ్రీన్కి మారుతుందబ్బా అని. గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఇట్స్ టైమ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ట్రాఫిక్. సో మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్, నాలా మీలో ఎంతమందికి రోడ్ జర్నీ అంటే ఇష్టం? అంటే బైక్స్లో వెళ్ళడం, ఒక మంచి లాంగ్ డ్రైవ్, రోడ్ సఫారీ లాగా, ఇంకా నేచర్ని చూస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మధ్యలో వర్షం పడితే బాగున్ను, అమ్మో ఇంత ఎండ అనే ఫీలింగ్స్ కూడా ఉంటాయి కదా. అలా కూడా ఎవరికి ఉన్నాయి? నాకైతే రోడ్ జర్నీ చేస్తే ఇలాంటి థాట్స్ వస్తాయి. మీకు ఎలాంటి థాట్స్ వస్తాయి? మీకు ఎలా అనిపిస్తుంది రోడ్ జర్నీ అంటే? మీకేమేమి మైండ్లో తిరుగుతాయో అవి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటి వరకు అందరు నాతో జర్నీ చేశారు కదా, ఎలా అనిపించింది నాతో జర్నీ? బాగుందా? మంచిగా అనిపిస్తుందా? మంచి వైబ్ ఇస్తుందా? మరి నన్ను మీ జర్నీ పార్ట్నర్ చేసుకుంటారా? నాతో పాటు జర్నీ నచ్చితే? అబ్బా, క్లైమేట్ ఎంత బాగుందో అసలు. ఆ మేఘాలు చూస్తుంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఈ రోడ్ కూడా చాలా ప్రశాంతంగా, కామ్గా చాలా బాగుంది. అలా వెళ్తుంటే నేచర్ దాని అందాలు చూపిస్తూ మనల్ని అయితే చాలా అట్రాక్ట్ చేస్తుందన్నమాట. నన్నైతే అలానే అట్రాక్ట్ చేసుకుంది నేచర్ అంతా. నా ముందు మీకు రోడ్ కనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది మీకు? నాలానే అనిపిస్తుందా? సో చాలా దూరం ట్రావెల్ చేసాం కదా, నాకైతే ఆకలి వేస్తుంది. అందుకే దగ్గరలో ఉన్న డాబాకి అయితే వెళ్ళిపోయాం. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆకలికి మాత్రం వెళ్ళిపోయాం. బట్ ఎక్కడ తిన్నా మన ఆంధ్ర టేస్ట్ బిర్యానీ అయితే మనకు దొరకదు కదా.
బట్ ఇక్కడ కూడా ఓకే, మరీ అంత ఆంధ్ర టేస్ట్ లేకపోయినా, టమాటో రైస్ లాగా అనిపించకపోయినా కొంచెం కొంచెంగా పర్లేదు, అడ్జస్ట్ అయ్యి అయితే తినేయచ్చు. సో మేమైతే మా లంచ్ కంప్లీట్ చేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. సో మేమైతే ఫస్ట్ శివన సముద్రంకి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఎందుకు నేను ఫస్ట్ శివన్ సముద్రంకి వెళ్ళి తర్వాత బారాచుక్కికి వెళ్ళి తర్వాత డ్యామ్కి వెళ్ళాను మీకు చెప్తా. అదే ఒక పెద్ద సీక్రెట్, స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. ఏంటో ఈ రూట్ ఎంత వెళ్తున్నా తరగట్లేదు అసలు. సరే, ఈ జర్నీ వేరంగా అవ్వాలంటే నేను మీతో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఈ జర్నీని అయితే ట్రావెల్ చేస్తే టైం అవుతుందేమో, అండ్ డిస్టెన్స్ కూడా తగ్గినట్టు అనిపిస్తుంది కదా మనం అలా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే. సో నేనైతే ఇదే పాలసీ ఫాలో అయ్యా, మా బ్రదర్స్తో మాట్లాడుతూ రూట్ మ్యాప్స్ తప్పుగా చెప్తూ అటు తిప్పి ఇటు తిప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఇట్లా చేశానమాట. అండ్ నెక్స్ట్ శివన్ సముద్రం వెళ్ళడానికి ఇలాంటి ఒక చిన్న మట్టి రోడ్ అయితే దారిలో వస్తుంది. అండ్ మాకైతే ఇది అటు ఇటు బంపింగ్ అన్నీ అవుతూ లాస్ట్కి అయితే మెయిన్ రోడ్డుకి రీచ్ అయిపోయాం. ఏమీ అవ్వలేదు కాబట్టి మంచిగా అనిపించింది, ఈ రోడ్ బాగుంది అనిపించింది. అదే కానీ ఏమైనా తేడా జరుగుంటే నేను ముందే చెప్పాను, ఈ రోడ్ వద్దు అది వెళ్దాం ఇది వెళ్దాం అని అలా 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 కన్వర్జేషన్ ఎక్కువ అయిపోయి ఉండేది. బట్ ఇది మాత్రం చాలా బాగా అనిపించింది. అందరూ ఈ రోడ్ ట్రిప్ ట్రై చేయండి, అండ్ ఈ మట్టి రోడ్లో మాత్రం వెళ్ళడం మర్చిపోకండి, అండ్ సేఫ్గా డ్రైవ్ చేసి వెళ్ళండి. అండ్ లాస్ట్కి మెయిన్ రోడ్కి అయితే రీచ్ అవ్వండి, మట్టి రోడ్లో అటు ఇటు ఉండిపోకండి. అమ్మయ్య, ఫైనలీ మెయిన్ రోడ్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ నాకు ఈ జర్నీలో రోడ్ ట్రిప్ అంటే కంపల్సరీ మ్యూజిక్ అయితే కావాలి. ఈ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటూ ఈ లాంగ్ డ్రైవ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మా ఫీల్ సూపర్ ఉంటుంది. శివన సముద్రం ఎంట్రన్స్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా వాటర్ ఫాల్స్ ఒకటే చూడాలి, లోపలికైతే వెళ్ళిపోతాం పదండి. చూస్తున్నారు కదా, ఇక్కడ బయట చాలా షాప్స్ ఉన్నాయి, ఎవరు ఆకలికి ఇబ్బంది పడవసరం లేదు. అండ్ ఇక్కడ మెయిన్గా ఫ్రూట్స్ అమ్ముతున్నారు, అండ్ మ్యాంగోస్ ఉన్నాయి, పైనాపిల్స్ ఉన్నాయి, ఫ్రూట్ సలాడ్స్ ఉన్నాయి, షుగర్ కేన్ జ్యూసెస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అవి తింటూ మనం వాటర్ ఫాల్స్ చూస్తూ ఎంజాయ్. హే, అదిగో వాటర్ ఫాల్స్ చూస్తున్నారా? సేమ్ మ్యాప్స్లో చూస్తున్నట్టే ఉంది కదా, నాకైతే అలానే అనిపించింది. ఇప్పుడు అక్టోబర్ మంత్లో వెళ్ళడం కొంచెం వాటర్ ఫ్లో కూడా బాగా ఉండడం బాగా కనిపిస్తుంది. అండ్ మీరు నవంబర్ డిసెంబర్లో వెళ్తే కూడా ఇంకా ఎక్కువ వాటర్ ఫ్లో ఉండొచ్చు, కానీ అంతకు ముందు వెళ్తే అంత వాటర్ ఫ్లో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయను, బట్ ఏమో చెప్పలేదు. అండ్ సీరియస్లీ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ మేమైతే షుగర్ కేన్ జ్యూస్ తాగి బారాచుక్కి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ మేము శివన సముద్రంకి అయితే 3కి రీచ్ అయ్యాం. అండ్ నెక్స్ట్ బారాచుక్కి 5:30కి క్లోజ్. సో మేమైతే ఒక 1.5 hour అక్కడ ఉండి ఒక 4:30కి స్టార్ట్ అయ్యాం. అండ్ శివన సముద్రం నుంచి 4:30కి స్టార్ట్ అయ్యి బారాచుక్కికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇందుకే చెప్పా, మీరు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యారంటే ఇంకా ఒక 2 to 3 hours ఆ వాటర్ ఫాల్ దగ్గర ఉండి అలా చూస్తూ ఉండొచ్చు.
అండ్ నెక్స్ట్ ఈ బారాచుకి రోడ్ ట్రిప్ ఉంది కదా, అదైతే చాలా బాగుంటుంది. మంచి సీనిక్ వ్యూ, అసలు నేచర్ ఎలా ఇలా అన్నట్టు అనిపించింది. నేనైతే అప్పటి వరకు రికార్డ్ చేస్తూ ఉన్నా, ఇంకా అది నేచర్కి కొంచెం అలా దగ్గర అవుతున్నప్పుడు ఇంకా నాకు ఐస్ సరిపోలేదు ఆ నేచర్ని క్యాప్చర్ చేయడానికి. అండ్ నేను అలా చూస్తూ ఉండిపోయా. ఇటుపక్క గ్రీనరీ, ఎదురుగా గ్రీనరీ, అండ్ పక్కన డ్యామ్ నుంచి వచ్చే వాటర్, అసలు నేచర్ని సగం పేస్టల్ కలర్స్తో డెకరేట్ చేసినట్టు అనిపించింది నాకు. అండ్ మీకు కూడా సేమ్ ఫీల్ వస్తుంది మీ ఆ రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేసేటప్పుడు. ఫైనల్లీ మనం బారాచుకి ఎంట్రన్స్ బోర్డ్కి అయితే రీచ్ అయ్యాం. సో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఈ బారాచుకి వాటర్ ఫాల్స్ చూడాలి అని. అండ్ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఎప్పుడు రీచ్ అవుతాం రా అని. ఎందుకంటే చెప్పాను కదా 5:30 క్లోజ్ అయిపోతుందని. ఎక్కడ మిస్ అయిపోతామా, ఇంత దూరం వచ్చి బారాచుకి వాటర్ ఫాల్స్ మిస్ అయిపోయి వెళ్తామా అని. అమ్మయ్య, గేట్స్ అయితే క్లోజ్ అవ్వలేదు. ఇంకా మేమైతే చాలా ఎంజాయ్మెంట్, చాలా ఎగ్జైట్మెంట్తో లోపలికైతే ఎంటర్ అయిపోయి బారాచుకి వాటర్ ఫాల్స్ అయితే చూస్తున్నాం. నాతో పాటు మీరు కూడా స్క్రీన్ మీద చూడండి. నాకైతే ఈ ట్విన్ సిస్టర్స్ వాటర్ ఫాల్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? సేమ్ మనం ఇందాక మ్యాప్స్లో చూసినట్టే అనిపించింది కదా, సేమ్ అలానే ఉంది. కాకపోతే కొంచెం వాటర్ ఫ్లో తక్కువ అనుకుంటా, బట్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. నేను ఇదెందుకు లాస్ట్ ఈవినింగ్ టైంకి వెళ్ళమని చెప్పానో ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తే ఫుల్గా అర్థమవుతుంది. ఆ క్లైమేట్ కానీ, ఆ స్కై దాని కలర్స్ చేంజ్ చేస్తూ, ఫస్ట్ చూస్తున్నారు కదా ఇనీషియల్గా నార్మల్ బ్లూ స్కై ఉంది. అండ్ సన్సెట్ అయ్యే కొద్దీ స్కై తన కలర్స్ చేంజ్ చేస్తూ ఆ కొండకైతే ఒక మంచి లైటింగ్ ఇచ్చి ఒక బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ ఎఫెక్ట్లా కనిపిస్తుంది. అండ్ ఈ టైంలో మనం కొరైకల్ రైడ్ కావేరీ రివర్లో చేస్తే ఆ ఫీల్ ఉంటుంది, అసలు మాటల్లో అయితే చెప్పలేం. అండ్ ఆ రైడ్ ఎంజాయ్ చేస్తున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే ఆ రైడ్ని. మేము అన్ఎక్స్పెక్టెడ్గా దీనికి వెళ్ళాం, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అప్పటికే. బట్ అదే మాకు చాలా మంచి జ్ఞాపకంలా ఉండిపోయింది. అంటారు కదా, మనం అనుకోకుండా ప్లాన్ చేసేవి చాలా బాగుంటాయని. మాకు ఆ ఫీల్ వచ్చింది ఈ రైడ్ వల్ల.
మేమైతే ఆ రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ అంతా అయిపోయింది, ఒక 2 hours అక్కడ స్పెండ్ చేసి రిటర్న్ అవుదామని స్టార్ట్ అయ్యాం. ఇంతలోగా పెద్ద వర్షం. అయినా అలా వర్షంలో ఎంజాయ్ చేస్తూ కొంచెం తగ్గిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇది మా జర్నీ టు శివన సముద్రం బారాచుక్కి అండ్ శివన సముద్ర డ్యామ్ బోట్ రైడ్. సో ఇది మా జర్నీ టు బారాచుక్కి, శివన సముద్ర అండ్ సముద్ర డ్యామ్ రైడ్. అండ్ మీకు ఈ 3 ప్లేసెస్లో ఏది బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చిన జర్నీ ఆ రోడ్ ట్రిప్, బారాచుక్కికి వెళ్ళే రోడ్ ట్రిప్ అండ్ దిస్ కొరాకిల్ రైడ్. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక మంచి మెమరీస్ని అయితే గ్యాదర్ చేసుకున్నాను నేను. నాతో పాటు ఈ జర్నీ మీలో ఎంతమందికి బాగా నచ్చింది? నాకు తెలిసి అందరూ ఈ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. లైక్ ఫ్రమ్ రోడ్ ట్రిప్ నుంచి వాటర్ ఫాల్స్ నుంచి కొరాకిల్ రైడ్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మీరు కూడా ఒక మంచి వీకెండ్ ప్లాన్ చేసి ఈ 3 ప్లేసెస్ అయితే కవర్ చేయండి, మంచిగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ బవింగ్. బాయ్ ఫర్ నౌ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.